दफ्तर बीआरएस नारायणखेड़ में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से साबिक़ा सरपंच एम.ए. नजीब, साबिक़ा एमपीटीसी रविंदर नायक, सैयद मुजम्मिल, बल्दिया काउंसलर्स, को-ऑप्शन मेंबर्स ने मुखातिब करते हुए कहा है कि बल्दिया नारायणखेड़ की तरक्की बीआरएस दौरे हुकूमत में की गई। उन्होंने कांग्रेस कायदीन की जानिब से बीआरएस कायदीन के खिलाफ आयद किए जाने वाले इल्ज़ामात को गलत, बेबुनियाद और गुमराह कुन करार दिया है। इस मौके पर दीगर बीआरएस कायदीन भी मौजूद थे। కనీస సౌకర్యాలు లేకుండే అదే గమనించి నారాయణ పట్టణ ప్రజలు కానీ మంగళపేట వాసులు కానీ వాళ్ళ డిమాండ్ మీద ప్రజల మాట మీద తీసుకొని వాళ్ళకి అడిగి వాళ్ళకి తెలుసుకొని మంగళపేట కానీ నారాయణపేట కానీ శ్మశాన వాటిక లేకుండా వల్ల ఆడ ఉన్న కొంతమంది కబ్జాలో ఉండే ల్యాండ్లో వాళ్ళకి కబ్జా తీపిచ్చి గవర్నమెంట్ స్థానంలో ఒక మహాప్రస్థానం మంగళపేటకు ఒక ఆదర్శంగా తీసుకొని ఒక మహాప్రస్థానం గడిపియాలని మేము కానీ ఆడ ఉన్న కౌన్సిలర్ అభిషేక్ షెట్కర్ సార్ గారి చొరవతో కానీ మా ఎమ్మెల్యే భూపారెడ్డి గారి సహకారంతో ఆడ దాదాపు 2 కోట్ల రూపాయలతో మహాప్రస్థానం కట్టడం జరిగింది। ఆ మహాప్రస్థానంకు వెళ్ళడానికి దారికి 40 లక్షల రూపాయలతో తీసుకొని లంచం తీసుకొని రోడ్ వేయడం జరిగిందని శంకర్ సార్ చెప్పడం జరిగింది। దానికి మేము ఖండిస్తూ ఈరోజు ఆడ మహాప్రస్థానం అని కాదు, దాదాపు 5-6 మందిల ఆత్మగౌరవ కమిటీ హాల్స్కి ఉండడం జరిగింది। దాంట్లో ముదిరాజ్ భవన్ కానీ, రంగరేజ్ భవన్ కానీ, అవసలి భవన్ కానీ, లింగాయత్ భవన్ కానీ, మరాఠా సంఘాలు కానీ, అదే కాకుండా నర్సరీ మున్సిపాలిటీ నర్సరీ ఉండడం జరిగింది। ఏదో ఏదో మాటలు విని మేము చేయలేము, ప్రజలకు తెలుసుకొనే ఈరోజు మేము ఆడ రోడ్ వేయడం జరిగింది। సో నేను కాంగ్రెస్ నాయకులకు చెప్పడం ఒకటి జరిగింది, మంగళపేట వాసులకు కానీ నారాయణపేట వాసులకు ప్రజల మీద ప్రేమ తగ్గింది, ఏది లేనిపోని ఆరోపణలు అబద్ధాలు మాట్లాడడం సరికాదని చెప్పుకుంటూ డెవలప్మెంట్కి వస్తే దాదాపు 125 కోట్ల రూపాయలతో ఉన్న 4 సంవత్సరాల్లో మేము డెవలప్ చేయడం జరిగింది। ఆ 4 సంవత్సరాలు మాకు దొరికింది 2 సంవత్సరాలే। ఎట్లా అంటారు, దాదాపు 2 సంవత్సరాలు కరోనా టైం వచ్చింది। 2020 మేము జనవరిలో మేము ఎక్కడం జరిగింది। అప్పటి నుంచి చూస్తే మీరు చూసినారు కరోనా, అది మా బాధాకరం। అది కరోనాలో మేము దాదాపు 2 సంవత్సరాలు మాకు వేస్ట్ అయిపోయినాయి। ఉన్న 2 సంవత్సరాల్లో మేము మా ఎమ్మెల్యే గారి చొరవతో అన్ని విధాలుగా వాడల అన్ని పార్టీల అతీతంగా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది। ఈరోజు మీరు చూస్తున్నారు, గతంలో మేము తెచ్చిన 10 కోట్ల రూపాయలది ప్రొసీడింగ్ కాపీ ఇది 5 కోట్ల రూపాయలది ప్రొసీడింగ్ కాపీ ఇది। సో 15 కోట్ల రూపాయలకు వాళ్ళు మళ్ళా మేమేం చేసినామంటే అన్ని వాడలో ప్రొసీడింగ్ కాపీ ఇది గతంలో మనం టెండర్ అయింది కాపీ ఉన్నది, ఇది దాదాపు టెండర్ ఫాలో అప్ చేసి గతంలో మేము చూస్తున్నాం రాజీవ్ గాంధీ చౌరస్తాకు మేము మెటీరియల్ ఇవ్వడం జరిగింది, పనికి స్టార్ట్ చేయడం జరిగింది। కానీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంప్లైంట్ ఇచ్చి ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి మనము అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ వేద్దామని చెప్తే వాళ్ళే పిటిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయించినారు। దానికి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏదో ముసలి కళ్ళలో కనిపించి ప్రజలకు ఏదో తప్పుదో చూపించి ఏదో కళ్ళబెల్లి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులకు। సో లేనిపోని అపోండాలు లేకుండా డెవలప్మెంట్ మీద ప్రజలకు అందుబాటులో వచ్చే పనులు చేయాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటూ, అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు మేము చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో పట్టణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। జై హింద్, జై తెలంగాణ।